సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార అని చెప్పడం కన్నా కూడా బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. తర్వాత నిజంలో మహేష్ బాబు మదర్గా నటించి, తర్వాత మొన్న దేవరాలో జోగులుగా నటించి మనందరిని ఇంకొకసారి మెప్పించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు. తాళ్ళూరి రామేశ్వరి. అచ్చమైన తెలుగమ్మాయి, అసలు సిసలైన తెలుగమ్మాయి, అసలు సిసలైన తెలుగమ్మాయి, తెలుగు ఆవిడ ఎప్పుడు చక్రం లాంటి కళ్ళు. అలాంటిది బాలీవుడ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ తో నటించి మెప్పించి ప్రేక్షకుల్ని రంజింపచేసి వాళ్ళ మదిని కొల్లగొట్టిన రామేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉండటం నిజంగా నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం కానీ కొంతమందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. నిన్నటి నుంచి అరే ఏం అడగాలి, ఎలా అడగాలి, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎక్కడి నుంచి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఎప్పుడో కనిపిస్తారు సినిమాలలో. ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. నాకు ఒక అలవాటు ఉందండి, 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలియదు మరి. బట్ జనరల్ గా 20 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటాను నేను. కానీ వికీపీడియాలో చూస్తేనేమో బాంబేలో సెటిల్ అయ్యారు, బాంబే యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ అమ్మాయి హిందీ అమ్మాయా, తమిళ అమ్మాయా, తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా? చూస్తేనేమో తాళ్ళూరి రామేశ్వరి అని ఉంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలా చూడటం. నిజంగా 46 years అయిపోయింది సీతా మహాలక్ష్మి సినిమా కూడా రిలీజ్ అయ్యి. ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా, అందరికి ఇష్టమైన పాట కాబట్టి. చెప్పండి. గుర్తుందా? గుర్తుంది. ఫస్ట్ 2 lines నేను హమ్ చేస్తాను, నెక్స్ట్ 2 lines మీరు హమ్ చేస్తారా? అలాగే ట్రై చేస్తా. అంతేనా? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామాలచ్చి మంటే శీలచ్చి మవతారం, మనసున్న మందారం మనసంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం, సీతాలు సింగారం. సో ఏమనిపిస్తుంది రామేశ్వరి గారు 48 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీ కెరీర్ అసలుకి ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు, వాటన్నిటిని మించి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు ఇప్పటికీ అంటే అదంతా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ అభిమానాలు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లో ఒకళ్ళు అన్నారు, చాలా విచిత్రం, రామేశ్వరికి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది ఏంటని. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఫ్యాన్ బేస్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. నిజం టైంలో ఇంకొక జనరేషన్ ఒక ఫ్యాన్ బేస్ ఒకటి అయింది. దేవరాలో నా ఉద్దేశంలో నేను చేసింది ఏమి అంత గొప్ప రోల్ ఏమి కాదు. నా మొట్టమొదటి సినిమాల గురించి, నిజం గురించి ఆలోచిస్తే ఇది అనిపిస్తే అంత గొప్ప రోల్ కాదు. కానీ నాకు దానికి వచ్చే కామెంట్స్ అవి చూస్తూ ఉంటే నాకే ఇదిగా ఉంది. ఐఎమ్ జస్ట్ ప్లేన్ లక్కీ, అదృష్టమే. లేకపోతే ఈ రకంగా నేను చేసిన ప్రతిదాన్ని, చేసినవి చాలా తక్కువైనా సరే ఈ రకంగా ఆదరించి నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే అది లక్ అనే చెప్పాలి కదా, అదృష్టమే కదా. అవును.